ప్రయాణికులకు సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12 నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీని దృష్ట్యా 3 సూపర్ డీలక్స్లు, 2 అల్ట్రా డీలక్స్లు, 5 ఎక్స్ప్రెస్లు, 2 పల్లె వెలుగు బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఆర్టీసీని మరికొద్ది రోజుల్లో పూర్తి ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన రవాణా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 12 నూతన బస్సులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రోజు సగటుకు 2 బస్సుల రూపాన ఈరోజు జాతికి అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా ఈరోజు మేము స్పందిస్తున్నాం. అలాగే బస్సుల విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కూడా కొన్న పాపాను పోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పటికే 1400 బస్సుల్లో 1100 బస్సులు రోడ్లపైకి తేవడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే మిగతా 300 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి అంకితం చేస్తున్నాం. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీతో నడిచే 2000 బస్సులను కూడా తీసుకొని వస్తున్నాం. ఇదంతా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రజలకు సంబంధించి ఏ విధమైన అసౌకర్యాలు కలపకుండా రవాణా సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై